హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఫ్రెండ్స్, మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అది చాలా రోజుల తర్వాత. వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులైందండి. ఈరోజైతే మార్నింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అయితే మొదలైపోయినాయి కదా! ఇక మార్నింగ్ 7 అయ్యేసరికల్లా ఈళ్ళకి టిఫిన్ అయితే రెడీ చేయాలి కదండీ! ఆ పనిలో అయితే ఉన్నాను. ఇక మా అత్తయ్య అయితే బయట వాటర్ అయితే వస్తుందనమాట. కుళాయి వస్తుంది. వాటర్ అయితే పడుతుందండి. ఈరోజు నేను లేచేసరికి 6:30 అయిపోయిందనమాట. ఇక వీళ్ళకేమో స్కూల్ 7:00కి. ఇక త్వరగా బ్రష్ చేసుకొని టిఫిన్ అయితే రెడీ చేస్తానండి. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ముందుగా చేసే పని ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటానండి. మొత్తం అంతా తుడిచేస్తాను. తర్వాతని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వంటగదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తాననమాట. కానీ ఈరోజు నేను లేసేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా 7:00 కల్లా వీళ్ళ ఆటో వచ్చేస్తది. నేను ఫ్రెష్ అయ్యి ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసరికి వీళ్ళ ఆటో వెళ్ళిపోద్ది, మళ్ళీ స్కూల్ మిస్ అవుతారు కదా అనేసి నేను ఇంకా బ్రష్ చేసుకొని అలాగే గ్యాస్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని వంటగది మట్టుగా తుడిచేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు హెల్తీగా ఉంటుంది కదా అనేసి ఆవిరికుడుం అయితే వేశాను. అదేనండి పెద్ద ఇడ్లీ. అశ్విని మీకు సెలవులో నిన్నటి నుంచే కదా ఎండ కాయట్లేదుటి, ఎండాకాలం సెలవులు ఇచ్చారు. మధ్యాహ్నం ఎండ కాస్తుందేమోని మబ్బుగా ఉంది. నిన్న మబ్బుగానే ఉంది, ఇలా మబ్బుగానే ఉంది. ఇంకెందుకు మీకు సెలవులు ఇవ్వడం చెప్తాను మీ సార్కి. మబ్బుగానే ఉంది కదా, 2 పూటలో పెట్టండి స్కూల్ అని. ఇంటికాడ వచ్చిన కాంచి బయట తిరుగుతున్నారు. వీళ్ళు కాపలా కాయలా పోతున్నాం. అసలు మాట్లాడుతుంటలేదండి. 2 పూటలు పెట్టండి, గట్టిగా ఎండ కాసినప్పుడు ఇద్దరు కానీ అని చెప్తాను. నేను ఒక దాన్ని ఉండిస్తారా? ఉండి అక్కడ ఉండి ఇంటికి వచ్చి ఏం చేద్దాం? సైకిల్ ఒకటి వేసుకుని అందరూ పడుకుంటారు. మధ్యాహ్నం పాటలు బయట తిరుగుతున్నా అంతే. ఎవరు బయటకు వస్తారా, ఎవరితో అనుకుందానా అని నేను వచ్చేదాట. ఏం చేద్దా? బాదం పిక్కల్లో చట్నీ నంచుకుని తింటున్నావా? తిని ఇక తను సగం ఇడ్లీ తినేసరికి ఆటో వచ్చేసిందనమాట. మిగతా సగం కూడా బాక్స్‌లో పెట్టి పంపించేశాను. చాలా నెమ్మదిగా తింటుందండి. నేను పక్కన కూర్చొని తినమ్మా ఆటో వచ్చేస్తది, టైం అయిపోయింది అన్నా సరే నెమ్మదిగానే తింటుంది. వస్తే రాని ఆటో, తర్వాత నువ్వే దేబడిది కానీ అంటదనమాట. అంటే ఊర్లోనే లేండి స్కూలు, కానీ ఒక అరగంట పైన పడుతుంది నడిచి వెళ్ళడానికి. అందుకనేసి ఆటో పెట్టించేసాము. ఇక తను స్కూల్‌కి అయితే వెళ్ళిపోయింది. తను స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే చేస్తానండి. ఇక ఈరోజు రాగులతో రాగిపిండి అయితే రెడీ చేసుకుంటున్నానండి. డైలీ మార్నింగ్ రాగిపిండితో జావ అయితే కాసుకుని తాగుతామన్నమాట. అయితే అది అయిపోయి వచ్చింది, కొద్దిగా ఉందన్నమాట. ఈ రోజుకి వస్తుంది. ఇక రేపటికి కావాలి కదా అనేసి రాగులను ముందుగానే నేను షాప్ నుంచి అయితే తెప్పించుకున్నాను. రాగిపిండి కూడా మనకి షాప్లో దొరుకుతుంది, కానీ అంత టేస్టీ అనిపించదు. ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకుంటే రాగి జావ కాసుకున్న, ఇడ్లీ వేసుకున్న, దోశ వేసుకున్న, బెల్లం కలుపుకొని తోప వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే ఒక గంట ముందే నేను రాగులను అయితే నానబెట్టుకున్నానండి. దీంట్లో చాలా డస్ట్ ఉంటుంది. కనీసం 8 సార్లన్నా కడిగానండి నేనైతే. చాలా అంటే చాలా డస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా క్లీన్ చేసుకుని ఒక స్ట్రైనర్లో నీళ్ళంతా వడబోసిన తర్వాత ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను. ఈరోజు పెద్దగా ఎండ కూడా ఏమీ లేదండి, మబ్బుగానే ఉంది. రాగులను డైలీ మన ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా. ముఖ్యంగా ఆడవారికి నడుము నొప్పి ఉన్న, రక్తహీనత ఉన్న, పీసీఓడి ప్రాబ్లం ఉన్న నిజంగా తగ్గుతాయండి. అలానే బరువు తగ్గాలన్నా సరే ఈ రాగులు అనేది చాలా ఉపయోగపడతాయన్నమాట. చిరుధాన్యాల్లో అన్ని ధాన్యాలు కూడా పాలిష్ చేసి పిండాడతారు. కేవలం రాగులకు మాత్రమే పట్టు తీయకుండా పట్టుతో సహా పిండాడతారనమాట. అందువల్ల దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందుకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి రాగులను మనం రోజు తినడం వల్ల. అంటే ఏదో రకంగా దోస కానీ, ఇడ్లీ కానీ, జావ కానీ కాసుకొని తాగడం వల్ల.
రాగులు అయితే ఆరిపోయినాయండి. ఇక పిండి అయితే ఆడేసుకుంటున్నాను. మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. మిల్లు దగ్గరగా ఉంటే మిల్లులో కూడా పట్టించేసుకోవచ్చు. మాకు మిల్లు దూరం అనమాట. ఇక మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. మిక్సీలో పట్టింది మెత్తగా ఉంటుందండి. ఇంకా జల్లించుకోని అవసరం లేదనమాట. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. స్మెల్ కూడా చాలా కమ్మగా వాసన వస్తుందండి. ఎండలో ఆరినాయి కదా! ఇంకా ఈ పిండి మాకు దగ్గర దగ్గర ఒక 15 రోజులైతే వస్తదండి. ఒక్కొక్కసారి నేను మార్నింగ్ టైంలో జావ కాస్తాను. అలానే సాయంత్రం ఈవినింగ్ స్నాక్ కింద బెల్లం కలిపి దోసలైతే వేస్తానండి. చాలా బాగుంటాయి కదా! చాలా ఇష్టం నాకు రాగి దోసలంటే. ఇక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాననమాట. తేమ తగలకూడదు. తడి తగిలిందంటే ఇది మళ్ళీ ఏమవుతది బూజు కట్టినట్టు అయిపోద్దనమాట. ఇక మార్నింగ్ నుంచి మబ్బుగా ఉంది కదండీ! ఇక సాయంత్రం అయ్యేసరికి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక వెదర్ చూస్తుంటే ఎంత కూల్‌గా, ఎంత అందంగా కనిపిస్తుందంటే, వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక వర్షం వచ్చేసరికి ఎక్కడలేని ఆకలేసేస్తదనమాట. ఆనందంతో కూడిన ఆకలనమాట. నిజమే కదండీ! ఎండ కాసినప్పుడు మనం వాటర్ ఎక్కువ తాగుతాం కాబట్టి ఆకలి అనిపించదు. అదే వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తది కదా! అయితే ఈరోజు నేను దోసలైతే వేస్తున్నాను. అది మిక్స్‌డ్ పిండిలనమాట. గోధుమ పిండి, వరిపిండి, రాగిపిండి, ఇక మైదా పిండి, ఇంకా ఇంట్లో ఏ పిండ్లుంటే ఆ పిండ్లన్నీ కలిపేసి దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలానే జీలకర్ర మొత్తం అన్నీ కలిపి అట్లయితే వేస్తున్నా అనమాట. ఒక పావుగంట సేపు నానబెట్టుకుంటేనే ఇవి వస్తాయండి అట్లనేవి. ఇక దీంట్లోకి నేను మధ్యాహ్నం చేసిన ధనియాల పచ్చడి ఉందనమాట. మధ్యాహ్నం పప్పుచారు అలానే ధనియాల పచ్చడి చేశాను. ఆ పచ్చడి వేసుకొని తినేసామండి. చాలా బాగుంది వేడి వేడిగా. బయట చల్ల చల్లగా, లోపడేమో వేడి వేడిగా తింటుంటే ఎవరన్నా అయితే పకోడీయో లేకపోతే గారెలో ఏదో ఒకటి వేసుకుంటారు. నాకు అట్లు పిచ్చనమాట. ఇక ఆకలేసిందంటే ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండిలోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి అట్లయితే వేసుకుంటానండి. ఇక ఇక్కడ చూసారా ఎంత ఆత్రంగా తింటున్నానో. ఎందుకంటే ఓ పక్క ఆకలేసేస్తుంది. ఇదేనండి ఇయాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.